ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పబ్స్ కో పవర్డ్ బై మందిరా బై మానేపల్లి. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాడికెళ్ళి ఏం చేసిండోలా? కబ్జాలు చేసిండు, తమ్ముడిని ఉంగడ పెట్టుకొని అనకొండ లెక్క భూములు మింగిండు. ఏడ జాగా కనబడితే గా జాగను పోతం పెట్టిండు. ఇగో గిట్లని అంటురు. ఇక సారు వారి లేటెస్ట్ కబ్జా కూడా బయటపడ్డది, చూడురు మీరే. ఫస్ట్ గీ క్రిషాంక్ అన్న ఏమంటుండో ఇనురే, అటు ఇంకా కడమ ముచ్చట అంతా చెప్పుకుందాం. ఇది టెజరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ₹1,00,000 పెట్టుబడితో మొదలైన కంపెనీ. ఈ కంపెనీ స్పెషాలిటీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సిస్టమ్స్ ని తయారీ చేయడం అంట, మ్యానుఫ్యాక్చరింగ్. వాళ్ళు ప్రొడ్యూస్ చేసింది ఏమీ లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నది ఏమీ లేదు. ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ ₹1,00,00,000 వచ్చినాయి. కంపెనీలో ఎంతమంది పనిచేస్తున్నారు, నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే 0. షేర్స్ కూడా పూర్తిగా ఓవరాల్ షేర్స్ కూడా కేవలం ₹1,00,000 మాత్రమే. ఇవాళ ముఖ్యమంత్రి గారు చేసిన నేరం ఈ యొక్క తెలంగాణ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఇల్లేదైతుందో దీనికి ఈ భూమిని కేటాయించారు. 100 కోట్ల పైన విలువ గల రావిరియాలలో 4th సిటీ గేట్వే అని అంటారు. 4th సిటీ ఎందుకబ్బా అంటే ఇగోండి దీనికోసం. కొండల్ గారికి 20,234 చదరపు మీటర్ల భూమి, అంటే సుమారు 5 ఎకరాల భూమి. సొంత తమ్మునికి ఈ యొక్క భూమి, కానీ నడుస్తున్నదేమో ఈ ఇంట్లో. ఆగనట ఇన్నరా, లేని కంపెనీని ఉన్నట్టు అంత మాయ చేసి తిరిగి చేసి 100 కోట్ల విలువ గల భూమిని రేవంత్ సారు వారు తమ్మునికి 7 కోట్లకే కట్టబెట్టిండట. ఆ తమ్ముడు కొండలరెడ్డి అనకొండ లెక్క మారిపోయి తెలంగాణ భూములను మింగుడు పెడుతుండట. ఏమన్నంటే కంపెనీ కోసం ఇస్తున్నామని రేవంత్ సారు శుద్ధులు చెప్తుండు. అసలు ఆడ కంపెనీ ఉంటే కదా, ఏడాదికి ₹1,00,000 కూడా కమాయించని కంపెనీ పేరు చెప్పి 100 కోట్ల రూపాయల విలువ గల భూమిని తీసుకునేది. అసలు అడ్డకి పావు షేరు లెక్క ఈ రేవంత్ సార్ అమ్ముడేంది. 500 కోట్ల రూపాయల విలువ గల భూముల్లా 7 కోట్లట. ఇది ఎవరి సొమ్మ అనుకుంటురు? ఇప్పుడనే కాదు, మన రేవంత్ సార్ ఏమంట ముఖ్యమంత్రి అయిండో అద్వర్సాన్ని తెలంగాణ భూములు కబ్జాలు అయితేనే ఉన్నాయి, ఎవరెవరు పాలో అవుతున్నాయి. రేవంత్ సార్ అన్నదమ్ములను ముంగడబెట్టి కంపెనీలు పేరు చెప్పుకుంటా భూములను మింగే ఉపాయం చేస్తున్నా అంటురు. ఈడ ఇంకోటి చెప్పాలి, ఓ దిక్కు భూముల కబ్జాలు ఎట్లా నడుస్తున్నాయో చూస్తూనే ఉన్నారు. వాళ్ళ దాంట్లో వాళ్ళకే అమ్ముడు కొనుడు ఎట్లెత్తున్నాయో కండ్ల ముందే కనబడుతున్నది. అయినా కానీ అటు సెంటర్ సర్కార్ వాళ్ళు చూసి చూడనట్టే చేస్తుర్రు. ప్రధాని కుర్చీలో కూర్చున్న మోడీ సారు, ఇటు మన రాష్ట్రంలో ఉన్న పువ్వు పార్టీ పరందామయ్యలో కుయాను లేదు మరి ఎందుకు కావచ్చు, ఏమిటికి కావచ్చు. ఇక రాహుల్ బాబు నోరు తీస్తే నీతి ముచ్చట్లు బాగా చెప్తాడు కదా. మరి ఈ కబ్జాల గురించి అయితే నోరు ఇప్పుతేనే లేడు. అంటే నోరు తెరిస్తే తెలంగాణ నుంచి వచ్చే మూటలు బంద్ అయిపోతాయని అనుకుంటుండా. ఈ బీజేపీ కాంగ్రెస్ చీకటి దోస్తానేంది, పార్టీలు పగలు పక్కకి పెట్టి మరి రేవంత్ సార్ మీద వాళ్ళకు గాంత పాయరమేంది. ఇగో గిటనే అంటున్నారు వాళ్ళ పబ్లిక్. నిజం చెప్తున్నా, మనిషి చచ్చిపోయినాకనే ఆ మనిషికున్న విలువ ఏ పార్టీతో తెలుస్తుంది అంటారు. మాజీ ఎమ్మెల్యే వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ పెద్ది సుదర్శన్ రెడ్డి సారు జనం మనసులో ఎంత జాగా సంపాదించుకున్నాడో లోకమంతా చూసింది కదా. ఇక తెలంగాణ ఉద్యమానికి ఉన్న బాలమాది బీఆర్ఎస్ సైనికులకు జనం మనసులో ఉన్న పాయరం అసంటిది. అయితే సోమవారం నాడు పెద్దిని యాద్ చేసుకునేందుకు సొంతూర్ల సభ పెట్టిరు. ఆ సభ ఎట్లా జరిగిందో చూడాలి మీరు. అన్న, అక్క, చెల్లె, నా మనసులో మాట ఇవాళ బయట పెడుతున్నా. నాకు ఒకటే కన్నా అవ్వబడుతుంది. ఉద్యమాల కాలంలో ఆనాడు పోలీసుల దెబ్బలకి వాటర్ కెనర్స్ తో కొడితే నా రైట్ కన్ను, నా కుడి కన్ను దెబ్బతిన్నది. నాకు కుడి కన్ను అసలుకి అవ్వపడదు. నన్ను ఎవ్వరు కూడా అపార్థం చేసుకుని చాలా సార్లు నన్ను మానసికంగా ఒత్తిడి కూడా లోనేను. నేను అయినా కూడా లక్ష్యం ఆనాడు తెలంగాణ కోసం చివరిదాకా కేసీఆర్తో ఉందామనుకున్నా. ఖాళీ వరంగల్, నర్సంపేట, నల్లబెల్లనే కాదు, తెలంగాణ అంతా పెద్ది సుదర్శన్ రెడ్డి సార్ను దినాం దాల్చుకుంటుంది. ఆయన పేరుతోని ఏ మీటింగ్ పెట్టినా ఆయన గురించి ఈనేతందుకు జనం వస్తూనే ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి సొంతూరు నల్లబెల్లి. ఆయనను మల్లోమల్గా యాద్ చేసుకున్నది కాదు, బీఆర్ఎస్ పార్టీ సభ కూడా పెట్టింది. ఆ సభకు చూడుర్రి ఎంతమంది వచ్చిర్రో. పెద్దిరెడ్డి సార్ చేసిన సేవలను, చేసిన ఉద్యమాన్ని తలుసుకుంటా మల్లోమల్గా కండ్ల పొంట నీళ్లు పెట్టుకున్నారు అక్కడికి వచ్చిన జనాలు. పెద్ది సార్ మీద పాటలు పాడుకుంటా నివాళులు ఇచ్చిర్రు. ఇక మన రామన్న, హరీష్ అన్న పెద్ద కుటుంబానికి పెద్దన్న లెక్క నిలబడ్డారు. వాళ్లకు ధైర్యం చెప్పిర్రు. పెద్ది సుదర్శన్ సార్ ఎసొంటి మనిషో ఉద్యమంలో కలిసి ఎట్లా పనిచేసిండో, వరంగల్ జిల్లా గులాబీ పార్టీని ఏ తీర్ల రెపరెపలాడిచ్చిండో, ఆఖరి రోజు దాకా పార్టీ కోసం ఎట్లా తండ్లాడనో
యాద్ చేసుకున్నారు. కానీ పెద్దలు చెప్తారు ఎంతకాలం బతికినమన్నది కాదు, 100 ఏళ్ళు బతకచ్చు, కానీ ఎంతకాలం బతికినమన్నది కాదు, ఎట్లా బతికినమన్నదే ముఖ్యం. అది పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమ యాత్రకు తరలి వచ్చిన జనం. వాళ్ళేమీ మనం పిలిచిన వాళ్ళు కాదు, మనం చెప్పలేదు ఎవలకు. కానీ కొన్ని లక్ష పైచిలుకు మంది 12 గంటల పాటు వర్షం పడుతుంది, ఇబ్బంది అవుతుంది, కానీ ఎవ్వరు ఎక్కడ కదలలేదు. మేము ఇక్కడికి వచ్చి నల్లబెల్లికి వచ్చి 5:30, 6 గంటలు ఎదురు చూస్తూ ఉన్నాం, వస్తున్నారంటే కదలనిస్తలేరు. అటువంటి జనసందోహం, అటువంటి అభిమానం నిజంగా పెద్ద జన్మ ధన్యమైంది. స్వర్గంలో ఎక్కడున్నాడో కానీ ఆయన జన్మ ధన్యమైంది. ఎందుకంటే ఇట్లాంటి అభిమానం ఇక్కడ మనిషి మరణించిన తర్వాతనే తెలుస్తుంది ఆయన గురించి ప్రజలు ఏమనుకున్నారనేది. గెలిచింది ఒక్కసారే కావచ్చు, కానీ జనం గుండెల్లో నిలిచిపోయిండు పెద్ది సుదర్శన్ రెడ్డి. అందుకే మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా, 2 ఏళ్లలో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు కోరుకున్న విధంగా. ఆ తర్వాత ఏ మెడికల్ కాలేజ్ గురించి అయితే ఇప్పుడే హరీష్ అన్న చెప్పిండో ఆ మెడికల్ కాలేజ్కు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టేది పక్కా పెడతాం. పెట్టి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు నర్సంపేటలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా, భవిష్యత్తులో ప్రతి తరము గుర్తుపెట్టుకునే విధంగా వారికి ఘనంగా నివాళి అర్పిద్దాం. సుదర్శన్ రెడ్డి గారు నిస్వార్థమైనటువంటి తెలంగాణ ఏర్పడాలని ఈ రాష్ట్రం కోసం పదవులు, తన ప్రాణం, తన ఆస్తులు ఏది కూడా లెక్క చేయకుండా పోరాడినటువంటి అసలు సిసలైన ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. మానుకోటలో కీర్తిశేషులు సోలిపేట రామలింగారెడ్డి గారు, నేను, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, ఎంతోమంది మన నాయకులు ఆనాడు సమైక్యవాదాలు మన గడ్డ మీద అడుగు పెడుతున్నారంటే ఒకవైపు బుల్లెట్ల వర్షం, రాళ్ల వర్షం మధ్య ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆ రోజు ఎదురొడ్డి పోరాడినటువంటి నాయకుడు నిజంగా పెద్ది సుదర్శన్ రెడ్డి. పోరాటంలో అదే స్ఫూర్తి. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా నా నర్సంపేట అభివృద్ధి చెందాలనేటువంటి తపన ఆయనలో చూశాను నేను. ఇక అయితార నాడు మన కేసీఆర్ సారు పెద్ది సుదర్శన్ రెడ్డి సార్ ఇంటికి పోయి వాళ్ళకు ధైర్యం చెప్పిండు కదనోళ్ళ. ఆ గులాబీ సైనికుని కుటుంబానికి పార్టీ తరపున పైసల సాయం చేసిండు. ఆ కుటుంబానికి ధైర్యం చెప్పేటప్పుడు కేసీఆర్ సార్ కండ్ల పొంట కూడా నీళ్ళు వచ్చినాయోళ్ళ. మరి పెద్ది సారు కేసీఆర్ సార్కు ఎప్పటికీ కుడిభుజం లెక్కుండే. ఏటు ఏలు చూయిస్తే వెనుకకు మరియు చూడకుండా అటు పోయేటోడు. అసొంటి మనిషి కాలం చేసిండని ఏరికైనప్పటి సంధి కేసీఆర్ సారు మస్తు దాంట్లాడిండు. ఆ కుటుంబానికి కొండంత ధైర్యం ఇచ్చిండు. ఇది కేసీఆర్ సార్ ఎర్రవెల్లి నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి సారు ఊరు నల్లవెల్లికి పోయినప్పుడు తొవ్వ పొడుగుతో చూడాలి. జనాలు జై కేసీఆర్ సార్ అనుకుంటా స్వాగతాలు చెప్పిర్రు. ఇక కేసీఆర్ సార్ వస్తుందని ఎరకవుడుతోనే వరంగల్ జిల్లంతా నల్లవెల్లి తొవ్వ పట్టిందా ఏందనిపించింది. గట్లొచ్చిర్రు జనాలు.
ఇంకోటి చెప్పాలి. ఓ దిక్కు లోకమంతా పెద్ది సుదర్శన్ రెడ్డి సార్ చేసిన త్యాగాలను తలుచుకుంటా బాధపడుతుంటే, ఇంకో దిక్కు ఈ కాంగ్రెస్ లీడర్లకు కండ్లమంట బాగా పెరిగిందనిపిస్తుంది. పెద్దిసార్ విగ్రహం కోసం తయారు చేసిన గద్దెను కాంగ్రెస్ వాళ్ళు కూలగొట్టిచ్చిర్రట. ఎంత అన్యాయం ఇది, ఎంత కడుపు మంటనులా. నెరి గింత దానం ఎందుకు? ఇక వాళ్ళు చేసిన కథకు జనమే షీ కొడుతురు. సావుకాడ కూడా రాజకీయాలేంది, కాలం చేసిన ఉద్యమకారుని మీద కూడా గింతగనం కుట్రేషమేందని జనం షెయి పాటోళ్ళ మీద గరమైతుర్రు. వెనకట చాలా మంది పైసలు భూమిలలో పాతి పెట్టేటోళ్ళు. అప్పుడు బ్యాంకులు ఎక్కువ ఉండకపోయేటి, ఉన్నా వాటి గురించి చాలా మందికి తెలియకపోయేది. ఇక పైసలు ఇంట్లో దాచుకుంటేనేమో దొంగల భయం, అందుకే మట్టిలో దాచిపెట్టేటోళ్ళు. కానీ కాలం మారింది కదా, పైసలు ఇంట్లో కాదు కదా, జేబులు కూడా పెట్టుకుంటలేరు. కానీ కాలం మారినా ఇంకా మారనోళ్ళు చాలా మంది ఉన్నారోళ్ళ. పాపం ఒక ఆయన వెనకటి కాలంలోనే ఆగిపోయిండు, ఇప్పుడు ఆగమైపోయిండు. అగో దాసి దాసి దయ్యాల పాలు చేసాడని శాస్త్రం ఉన్నది కదా. పాపం ఈ తాత కథ, ఈ శాస్త్రం కథ అయింది. అగ చూడు, ఇవన్నీ పైసల నోట్లే, చెదలు పట్టి సత్యనాశ అయిపోయింది. అయితే ఈ తాత రైతు, పేరు మంగిలాలు, రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ఒక ఊర్లో ఉంటాడు. అయితే ఏడాది కిందట ఒక భూమి అమ్మిండు, 5 లక్షలు వచ్చినాయి. మరి గన్నిగానం పైసలు వచ్చినప్పుడు బ్యాంకులో వేసుకోవాలి కదా, లేకుంటే ఇంటి ఆమె కన్నిచ్చి దాయమని చెప్పాలి. కానీ ఈయన గట్ల చేయలే. అసలు పైసలు ఇచ్చిన ముచ్చట భార్యకు పిల్లలకు చూస్తే చెప్పాలి. వాటిని పొలంలో దాచిపెట్టిండు. దొంగల భయానికట ఇంట్లోంచితే దొంగలు ఎత్తుకపోతారు, బ్యాంకులు ఎత్తే ఇంట్లోలకు ఎరికైతుంది అనుకున్నాడు కావచ్చు, లేకుంటే బ్యాంకులో వెయ్యాలన్న సోయ రాలేదు మరి. అయితే ఈ తాతకు అప్పుడప్పుడు గొంతు దాడుపుకునే అలవాటు చూతున్నదట. అంటే గదే మందు కొడతాడన్నట్టు. గాశారనుకున్న వారెద్దు కొన్ని వద్దులకు భూమి లోపల దాచిపెట్టిన పైసలు తీద్దామని పోయిండు. కానీ ఏడ దాచిపెట్టిండో కరెక్ట్ జాగ యాదికి అత్తలేదట. ఇటనే ఏడాది గడిచింది. మొన్న పొలం దున్నుతుంటే ఇక గీ సంచి బయట పడ్డది. దాన్ని నిప్పితే ఇగో నోట్ల అవతారం గిట్లయిపోయింది. నోట్లను చెదలు తిని గిట్లా తుక్కు తుక్కు చేసినోళ్ళ. ఇక బ్యాంకుకు కొత్త నోట్లు ఇస్తారని పోతే వాళ్ళు కూడా ఇయ్యలే. అలా నెంబర్లే లేవా, గట్లెట్లు ఇస్తాం, ఇయ్యమని చెప్పిర్రు. ఇక చెప్పు కథ ఘోరం కదా. ఉత్త పుణ్యానికి 5 లక్షలు పోయినట్టే కదా. ఏదో అతి జాగ్రత్తకు పోయిండు, నిలువుత మునిగిపోయిండు. కాదు, భూమి లోపల దాచిపెట్టుడేందోలా. అవేమన్నా ఇత్తనాలు అనుకున్నాడా? మొలకలు మొలిచినట్టు పైసలు మొలకలు మొలుస్తాయి అనుకున్నాడా? ఇప్పుడు చూడు, అమ్మిన భూమి బా ఒర్రంగా 5 లక్షలు భూమి పాలా. అన్నట్టు ఇప్పుడు మనం జోగులాంబ గద్వాల్ జిల్లాకు పోదాం రారి. బీచుపల్లి కృష్ణానది ఘాటు కాడ ఒక పూజ నడుస్తుంది. అసంటి పూజ మీరు ఇదివరకు ఎన్నడూ చూడలే కావచ్చు. కమ్సే కమ్ ఈయనను కూడా ఇన్లే. గసంటి స్పెషల్ పూజ అన్నట్టు. నిజం చెప్తున్నా, గా పూజ చూసినంతసేపు మీ గుండె స్పీడ్గా కొట్టుకుంటుంది. చూడురు మరి. గిదే గా పూజా కార్యం. అగో అయ్యవారు కూర్చొని పూజ చేస్తాడు అన్నట్టు పంతులు ముంగట కూర్చున్నది ఎవరో ఏర్పాటు చేసిరు కదా. ముసలే, ఏఐ గ్రాఫిక్సో లబ్బర్ బొమ్మనో కాదు, ఒరిజినల్ ముసరే. అగో పంతులు పూజ చేస్తా అంటే అది చూడు చుప్చాప్గా పూజలు ఎట్లా మునిగిపోయిందో. అయితే అయితారన్నాడు కిష్టాఘాటుకు బొచ్చడు మంది వచ్చిరోళ్ళ.
అంతల్నే ఈ ముసలి ఒడ్డుకొచ్చింది. అందరు గజ్జమన్నారు, ఊరుకుడు పెట్టిరు. అంతల్నే ఈ పూజారి వచ్చి ఈ ముసలి ముంగట కూర్చున్నాడు. ముసలి కూడా సప్పుడే కట్టనే ఉన్నది. ఇక వానలు మంచిగా పడాలని ముసలిని ముంగట పెట్టి పూజలు చేసిండోళ్ళ పూలు పసుపు కుంకుమతోని. నిజంగా ఈ అయ్యవారి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. ముసలిని చూసి అందరు కిలోమీటర్ దూరం ఉరకగానే అయ్యవారు మాత్రం దాన్ని ముంగట కూర్చోబెట్టుకొని మరి పూజలు చేయించిందంటే గట్టిగుండనే కదా. గిట్లనే అంటూరు అందరూ. జర్రంత జుట్టు ఉంటేనే కొంతమందికి అబ్బా దీనికి నూనె పెట్టాలి, జడ ఎట్లేయాలి, ఇగో ఇట్లా ఆలోచన చేసుకుంటా పారేశాన అవుతుంటారు. అసంటిది ఒక అక్క జుట్టుతోటి గిన్నెస్ రికార్డు కొట్టింది కదా. అగో చూడు. చూసిండ్రా అక్క జుట్టు? ఉత్తరాఖండ్ కు చెందిన రేణు ధారియాల్ 271.5 సెంటీమీటర్ల జుట్టు పొడుగున్నది. ఈ జుట్టుతోనే గిన్నిస్ బుక్లకి ఎక్కింది. ఉక్రెయిన్ కు చెందిన అలియా నస్త్రోవా పేరిట ఉండేది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్. ఇప్పుడు ఉత్తరాఖండ్ రేణు పేరెక్కింది. 2015కెళ్ళి ఇప్పటిదాకా జుట్టును ఒక్కసారి కూడా కట్ చేయలేదట. ఇక దాన్ని ఎంతో మంచిగా చూసుకుంటా యూట్యూబ్ లో వీడియోలు చేసుకుంటున్నది. అక్క జుట్టును చూసే చాలా మంది ఫాలోవర్స్ సుతాయిర్రు. ఏ మాట కామాట చెప్పుకోవాలి గాని ఇట్లా గిన్నిస్ బుక్ లా జుట్టుతోని అక్క ఎక్కినందుకు మస్తు సంబరపడుతున్నది. జరంత జుట్టున్నోళ్ళే అటు ఇటు దానిలాడుతుంటే పెద్ద జుట్టుతోని గిన్నిస్ రికార్డు కొట్టిన ఈ అక్కను మస్తు మంది తారీఫ్ చేస్తుర్రు. ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పాప్స్ కో పవర్డ్ బై మందిర బై మానేపల్లి. చూసిరు కదా గిరిగి వాటి ముచ్చట్లు. మళ్ళొచ్చి పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనంత ఉంటా మరి.